జ్యోతిర్లింగాలను ఎక్కడ ప్రతిష్ఠించారో మీకు తెలుసా? దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విశ్వంలో ఏ ప్రాణి మనుగడైనా శివుడి ఆజ్ఞ మేరకే జరుగుతుంది. శివాజ్ఞ లేనిదే చీమైనా కదలదంటారు. ఈ విశ్వమంతా శివతత్వంతో నిండి ఉంది. శివాలయం లేని గ్రామం మనకు కనిపించదు. ఇక ఇదిలా ఉంటే దేశంలో 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఈ జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎవరు ఆ లింగాలను ప్రతిష్ఠించారో ఇప్పుడు వివరంగా చూద్దాం. సోమనాథ్ జ్యోతిర్లింగం. సోమనాథుడు. ఈ జ్యోతిర్లింగం గుజరాత్లోని సౌరాష్ట్రలో ఉంది. దీనిని ప్రభాస క్షేత్రము అంటారు. ఈ సోమనాథ్ జ్యోతిర్లింగం చంద్రునిచే ప్రతిష్ఠించబడిందని స్థల పురాణం చెప్తుంది. మల్లికార్జునుడు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో ఈ జ్యోతిర్లింగం ఉంది. ఇక్కడ ప్రవహించే కృష్ణనదిని పాతాళగంగగా వర్ణిస్తారు. ఈ క్షేత్రము అష్టదశ శక్తిపీఠముల్లో ఒకటి. ఆది శంకరాచార్యుడు శివానందల హరిని ఇక్కడే రాశాడు. మహాకాలుడు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో క్షిప్రా నది ఒడ్డున ఉజ్జయిని జ్యోతిర్లింగం ఉంది. ఈ నగరంలో 7 సాగర తీర్థములు, 28 తీర్థములు, 84 సిద్ధలింగములు, 30 శివలింగములు, అష్టభైరవులు, ఏకాదశ రుద్రులు, వందలాది దేవత మందిరాలు, జలకుండము ఉన్నవి. ఓంకారేశ్వరుడు. అమలేశ్వరుడు. మధ్యప్రదేశ్లోని నర్మదా నది తీరంలో వెలిసిన జ్యోతిర్లింగం ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. ఇక్కడ ఒకే లింగము 2 భాగములుగా ఉండి 2 పేర్లతో పూజింపబడుతుంది. వైద్యనాథుడు. అమృతేశ్వరుడు. బీహార్లోని పర్లి అనే ప్రాంతంలో వైద్యనాథ్ జ్యోతిర్లింగం ఉంది. బ్రహ్మ, వేణు, సరస్వతి నదుల సమీపంలో ఈ జ్యోతిర్లింగం వెలిసింది. అమృత మదనాంతరము ధన్వంతరిని అమృతమును ఈ లింగములో దాచారని పురాణాలు వివరిస్తున్నాయి. భీమశంకరుడు. మహారాష్ట్రలోని భీమనది ఒడ్డున భీమశంకర పర్వతముల వద్ద ఈ జ్యోతిర్లింగం ఉంది. రామేశ్వరుడు. తమిళనాడులోని రామేశ్వరంలో ఈ జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది. ఈ శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠించినట్లుగా పురాణాలు చెప్తున్నాయి. ఇక కాశీ నుంచి గంగాజలము తీసుకొచ్చి రామేశ్వరంలో అర్పించిన తర్వాత మరలా రామేశ్వరంలోని ఇసుక కాశీలో కలుపుట ద్వారా యాత్ర సంపూర్ణం అవుతుంది. నాగేశ్వరుడు. మహారాష్ట్రలోని ద్వారకలో నాగేశ్వర జ్యోతిర్లింగం వెలిసింది. విశ్వనాథుడు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం ఉంది. వరుణ, అసినదుల గంగానదిలో కలిసే స్థానములో ఈ క్షేత్రం ఉంది. త్రయంబకేశ్వరుడు. మహారాష్ట్రలోని నాసిక్లోని గౌతమి నది తీరంలో వెలిసిన త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం వెలిసింది. ఇక్కడ శివలింగం చిన్న గుంటలాగా కనిపిస్తుంది. ఈ గుంటలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకగా చెప్పబడే శివలింగాలు ఉంటాయి. కేదారేశ్వరుడు. ఉత్తరప్రదేశ్లోని గర్వాల్ జిల్లాలోని మందాకిని నది సమీపంలో వెలిసిన క్షేత్రం కేదారేశ్వర క్షేత్రం. హిమాలయాల్లో కురిసే మంచు కారణంగా ఈ దేవాలయం సంవత్సరంలో 6 నెలలు మాత్రమే తెరుస్తారు. భృగ్నేశ్వరుడు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఈ క్షేత్రం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.